నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు రెడీగా ఉన్నారా? గుడ్ మార్నింగ్ చెప్పారా? గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? సో మీరందరూ చూసే వాళ్ళందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నారని నాకు తెలుసు. అయితే మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పారా? మరి గుడ్ మార్నింగ్ రోజు చెప్పాలి, పొద్దున్నే లేవగానే ఇంట్లో వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలని మీ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారా? చెప్పకపోతే ఇప్పటి నుంచి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఎవరెవరితో ఆడుకుంటుంటారు మీరు, వాళ్ళందరికీ కూడా మీరు చెప్పాలి. మరి స్నానం చేశారా? నేను రోజు అడుగుతాను ఇవన్నీ కూడా. మరి మీరందరూ స్నానం చేశారు అంటే అప్పుడు మీరందరూ వెరీ గుడ్ అన్నట్టు. తల దూకున్నారా? దూకుంటే గుడ్. ఓకే, నెక్స్ట్ మనము ఈరోజు ఒక నేను నా పరిసరాలకు సంబంధించిన వర్క్ బుక్లో ఒక షీట్ చూద్దాము. నేను నా పరిసరాలు వర్క్ బుక్లో మొదటి షీట్, అది మనం తినే ఆహారానికి సంబంధించింది. ఓకే, చూద్దామా? నేను నా పరిసరాలలో మనం తినే ఆహారం అనే అంశాన్ని యాక్టివిటీ పుస్తకంలో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం జీవించడానికి ఆహారం అవసరం. మన శరీర పెరుగుదలకు, శక్తినివ్వడానికి, పుష్టినివ్వడానికి ఆహార ఆవశ్యకత గురించి చెప్పాలి, చెప్పించాలి. ఆహారం ఎలా మనకు లభిస్తుందో చెప్పాలి. ఆహార పదార్థాలను ఒక్కొక్కటిగా చూపించి పేర్లు చెప్పాలి, మాట్లాడించాలి. కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, ఆకుకూరల సమూహాల గురించి చెప్పించాలి. అంగన్వాడీ టీచర్లకి, తల్లిదండ్రులకి సూచన ఏంటంటే, ఇది ముఖ్యంగా పిల్లలకి ప్రత్యక్ష అనుభవం ద్వారా మనము నేర్పించాలి. ఇవన్నీ కూడా ధాన్యాలని బియ్యం, గోధుమ, మొక్కజొన్న, చిరుధాన్యాలు అన్నీ కలిపి ధాన్యాలు అంటాము. పిల్లలకి ఇవి ఖచ్చితంగా ప్రత్యక్షంగా మీరు చూపించి నేర్పించాలి. రెండవది, ఇవన్నీ కూడా పప్పులు అని చెప్తాము. ఇది చూపించేటప్పుడు ఇంట్లో ఉన్న రకరకాల పప్పుల్ని చూపిస్తూ పిల్లలకి ఇది పప్పుల సమూహం అని చెప్పాలి. పళ్ళు చూపిస్తూ పండ్ల సమూహం అని, కూరగాయలు చూపిస్తూ కూరగాయల సమూహం అని చెప్పాలి. మాంసము, గుడ్లు, చేపలు, వీటన్నిటి గురించి జంతు సంబంధితమైనవి మనం వాళ్ళకి తెలియచేయాలి. పాలు, పాల ఉత్పత్తులు, ఇంట్లో లభించేవన్నిటిని కూడా చూపిస్తూ చెప్పాలి. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఈ బొమ్మలో చూసి ఇదే సమూహం అంటే వారు గుర్తించేలాగా చేయడమే ఈ అభ్యసన యొక్క ముఖ్యోద్దేశం. పిల్లలు, ఇప్పటి వరకు మీరు ప్రత్యక్షంగా చూశారు కదా ఆహార సమూహాలన్నిటినీ. ఇప్పుడు ఈ చిత్రపటంలో ఏమేమి ఉన్నాయో మీరు గుర్తించి చెప్పాలి. ఓకేనా? రెడీ? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? గుడ్. పండ్లు. పండ్లులో ఇదేం పండు చెప్పండి? పుచ్చపండు. పిల్లలు, మరి ఇదేం పండు చెప్పారా? వెరీ గుడ్, ఇది యాపిల్ పండు. మరి ఇదేం పండు చెప్పగలుగుతున్నారా? నారింజ పండు. వెరీ గుడ్. మరి ఇదేంటి? ద్రాక్ష పండ్లు. వెరీ గుడ్. ఇదేంటి? పైనాపిల్. వెరీ గుడ్. సో మీరు ఇక్కడున్న పళ్ళని గుర్తించగలిగారు. ఇదేంటి? జామకాయ. వెరీ గుడ్. ఈ పండ్ల సమూహం. ఇప్పుడు ఇంకో సమూహం చూద్దాం. ఇదేంటో గుర్తుపట్టారా? ఈ సమూహాన్ని ఏమంటామో తెలుసా? వెరీ గుడ్, కూరగాయలు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవేంటి? వీటిని ఏమంటాం? గుడ్, క్యారెట్. ఇది? వెరీ గుడ్, టొమాటో. ఇది? గోబీ, కాలీఫ్లవర్. ఇదేంటి? క్యాప్సికమ్. వెరీ గుడ్. ఇది? ఉల్లిగడ్డ. ఇది? వెరీ గుడ్, వంకాయ. అరటికాయ, కాకరకాయ. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. అలాగే చెప్పండి. రాడిష్. వెరీ గుడ్. ఇవి సన్నగా పొడుగ్గా ఉన్నాయి కదా, ఇవి మునక్కాయ. ఇది
ఇది ఆకుపచ్చగా ఉండి గుండ్రంగా ఉంది కదా, ఇది క్యాబేజ్. బాగా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇలా ఆకుపచ్చగా ఉండి గరుగ్ గరుగ్గా ఉంది, కాకరకాయ. పిల్లలు వెరీ గుడ్. ఇది కూరగాయల సమూహం. ఇప్పుడు ఇంకో సమూహాన్ని చూద్దాం. ఇవి తెల్లగా ఉన్నాయి. రోజు అమ్మ వంట చేస్తే ఇదే మనం కంచంలో ఎక్కువగా పెట్టుకుంటాం. ఏంటిది? వెరీ గుడ్, చెప్పారా? బియ్యం. వెరీ గుడ్. ఇవి మరి చిరుధాన్యాలు అన్నమాట. ఈ పొడవుగా ఉన్నాయి. దీన్ని పండించి దీన్ని మరపట్టించి పిండి చేసుకొని రొట్టెలు చేసుకుంటాం. ఇవి గోధుమలు. ఇవి జొన్నలు. ఇవి గుర్తుపట్టారా? మొక్కజొన్న. దీన్ని కూడా మనము రవ్వలాగా చేసి ఉప్మాలాగా కానీ గారెలు కానీ చేస్తాం. వాటన్నిటిని ఏమంటాము? ఈ సమూహాన్ని ధాన్యాలు అంటాం. ఓకే, ధాన్యాలు. ఇవి గుర్తుపట్టాలి పిల్లలు. ఈ సమూహాన్ని ఏమంటాం చూడగానే తెలిసిపోతుంది కదా. పప్పులున్నాయి ఇక్కడ. ఏమున్నాయి? పప్పులు. ఈ పప్పు తెల్లగా ఉంది. ఇడ్లీకి దోశకి నానబెట్టుకొని చేసుకుంటాము. మినప్పప్పు. వెరీ గుడ్. ఇది రోజు వంట చేస్తుంది అమ్మ చక్కగా. పప్పు. వెరీ గుడ్. ఇవి నానబెట్టి ఉడకబెట్టేసి మనకి పెడుతుంది. శనగలు. ఇది కూడా పప్పులాగా చేస్తాం. ఆకుకూర కానీ ఊరికే టొమాటో కానీ వేస్ట్ చేస్తాం. ఎర్రపప్పు. ఇది శనగపప్పు. మరి ఇది కూడా పప్పు. ఇన్ని రకాల పప్పులున్నాయి. మినప్పప్పు కదా. ఇవి పప్పులు. ఈ సమూహం పేరు పప్పులు. ఇది చూద్దాం. ఇదేంటి పిల్లలు? గుర్తుపట్టేశారు కదా. ఇది మాంసము. వెరీ గుడ్ పిల్లలు. ఇవి వెరీ గుడ్. మన అంగన్వాడీ కేంద్రంలో తింటారు కదా, కోడిగుడ్లు. ఇది చెప్పేశారు, చేపలు. మరి ఇవి మనం గ్లాస్లో పోసి రోజు తాగమని చెప్తాం కదా పిల్లలకి పెద్దలకి, పాలు. ఇవన్నీ ఏంటంటే పెరుగు, మజ్జిగ, వెన్న, చీజ్, ఇవన్నీ అన్నమాట పాల ఉత్పత్తులు. ఓకేనా? ఈ ధాన్యాలు తోటి ఏం లభిస్తుంది? ఈ పాటికి మీకు నోటికి వచ్చేయాలి. వెరీ గుడ్, శక్తి. పప్పులతోటి మీకేమొస్తుంది? పుష్టి. ఈ పండ్లు కూరగాయల సమూహంతో మనకేమొస్తుంది? సూక్ష్మ పోషకాలు, ఆరోగ్యం. మాంసము, చేపలు, గుడ్లు వల్ల ఏమొస్తుంది? చక్కటి ఆరోగ్యం, పుష్టి. పాలు ఉత్పత్తుల వల్ల ఎముకలు దృఢంగా, బొక్కలు బలంగా, మనం పొడుగు అవ్వడానికి ఉపయోగపడతాయి. పళ్ళు కూడా గట్టిగా ఉండడానికి ఉపయోగపడతాయి. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా అన్ని సమూహాల పేర్లు చెప్పారు. ఓకే, ఇది మనకి నేను నా పరిసరాలు అభ్యసన దీపికలో ఒక పేజీ తినే ఆహారం గురించి. తర్వాత మనము మిగతా ఎపిసోడ్స్లలో మళ్ళీ మిగతా పేజీలు కూడా చూద్దాము. ఓకే, నెక్స్ట్ మనము యాక్షన్ సాంగ్లోకి వెళ్దాము. అయితే మనకు ఆగస్ట్ నెలలో ఎప్పుడూ కూడా ప్రతి నెలలో మనము మొదటి వారం ఒక పాట నేర్చుకుంటాం, రెండో వారం ఒక పాట, మూడో వారం ఒక పాట నేర్చుకుంటాం, నాలుగో వారము ఈ 3 పాటలన్నీ కూడా మనం పాడించి పిల్లల చేత అభినయం చేయిస్తాం. సో ఈ రోజు నుంచి మనము 3 పాటలు చూస్తూ ఉంటాము. ఇప్పుడు ప్రస్తుతము ఇల్లు ఇల్లు మనము మొట్టమొదటిగా మొదటి వారం ఏం పాట నేర్చుకున్నాం పిల్లలు గుర్తుందా? ఇల్లు ఇల్లు పాట నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ ఇల్లు ఇల్లు పాట చూద్దాం. అమ్మ నాన్న
ఓకే, నెక్స్ట్ మనము ఇంగ్లీషు వర్క్ బుక్లో సి అక్షరానికి సంబంధించిన ఒక పేజ్ చూద్దాము. యూకేజీ వర్క్ బుక్ ఇది, 3rd పేజ్, అది సి అక్షరానికి సంబంధించి చూద్దామా? ఇచ్చిన చిత్రంలో మొదటి అక్షరం ఏముంటుందో దాన్ని గుర్తిస్తే పిల్లలు సరిపోతుంది. పిల్లలు, వాట్ ఈస్ దిస్? కార్. కార్. కాబట్టి మొదటి అక్షరం దీనికి ఏమొస్తుంది? సి. చూసారా, ఇక్కడ మనకు ఆల్రెడీ చేసి చూపించారు. సికి టిక్ పెట్టేసి ఇక్కడ అది వస్తుందని చెప్పాం. వాట్ ఈస్ దిస్? క్యాట్. క్యాట్ లో మొదటి శబ్దం క. క దేనికి వస్తుంది? సి. ఇది సి, ఇది జీ ఉంది. క శబ్దం వస్తుందా? నో. క శబ్దమా? నో. క శబ్దమా? ఎస్. కాబట్టి దీనికి టిక్ పెట్టి ఇక్కడ గీత పెడతాం. ఇది కౌ. కౌ ఏ శబ్దంతో మొదలవుతుందో చూద్దాం. ఏ అక్షరంతో? దీంతో అవుతుందా కౌ? నో. దీని శబ్దం క. మరి ఏ అక్షరంతో అవుతుందా? ఎస్. కాబట్టి టిక్ పెట్టి గీత రాయించాలి. క్యాప్. క్యాప్ లో మొదటి శబ్దం క. క ఏ అక్షరానికి వస్తుంది? సికి. సో ఇక్కడ సి ఏది? దీంతో వచ్చింది కాబట్టి దీనికి టిక్ పెట్టి ఇలా గీత గీసుకుంటాం. 5వది ట్రేస్ ద ప్యాటర్న్. ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్ ని గుర్తిస్తూ పిల్లలు ముందుగా వేలుతోటి రాస్తూ ఉంటే సులువుగా తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని మనము పిల్లల చేత క్రేయాన్ తోటి రాయించాలి. చుక్క చుక్కని గమనిస్తూ చక్కగా దాన్ని రాయించాలి. ఇలా ఒక్కొక్క చుక్కని పైకి కిందికి, పైకి కిందికి. పిల్లలు ఒకేసారి ఒకే రకంగా గీయలేరు కాబట్టి మధ్యలో ఆపినా తప్పు కాదు. ఈ రకంగా మొత్తం కూడా ఈ ప్యాటర్న్ ని రాయించేలాగా చూడాలి. ఈ రకంగా ఫస్ట్ది, 2వది, 3వది చేసి ఇది కూడా రాసేటప్పుడు పైకి కిందికి, పైన కిందికి అంటూ మొత్తం పూరింప చేయాలి పిల్లల చేత. సో ఇది మనకి యూకేజీలో ఒక పేజీ. తర్వాత మనము ఇంకొక యాక్షన్ సాంగ్ చూద్దాం. పిల్లలు రెడీగా నిల్చోండి. ఇంకొక పాట వేస్తున్నాము. అవ్వ తాత వచ్చారు పాట. మీరందరూ పాడాలి, అభినయం చేయాలి. రెడీ? ఓకేనా? అవ్వ తాత వచ్చారు, పప్పు బెల్లం తెచ్చారు. అమ్మ నాన్న వచ్చారు, పాలు పళ్ళు తెచ్చారు. అవ్వ తాత వచ్చారు, పప్పు బెల్లం తెచ్చారు. అమ్మ నాన్న వచ్చారు, పాలు పళ్ళు తెచ్చారు. అన్నకు అక్కకు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అన్నకు అక్కకు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అవ్వ తాత వచ్చారు, పప్పు బెల్లం తెచ్చారు. అమ్మ నాన్న వచ్చారు, పాలు పళ్ళు తెచ్చారు. అన్నకు అక్కకు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అన్నకు అక్కకు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అవ్వ తాత వచ్చారు, పప్పు బెల్లం ఇచ్చారు. అవ్వ తాత వచ్చారు, పప్పు బెల్లం ఇచ్చారు. కటకట కటకట నమిలాము, పప్పు బెల్లం ఇచ్చారు. కటకట కటకట నమిలాము. సో నెక్స్ట్ మనము పూర్వగణితంలోకి వెళ్దాము. మనము గత కొద్ది రోజుల నుంచి 1, 2, 3 అంకెల పరిచయం చేసుకోవడం జరిగింది. అయితే ఆ అంకెల ఆకారాలు పరిచయం చేసుకున్నాము, లెక్కించడము, ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరిగింది. దాంట్లోనే కొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. ఆ యాక్టివిటీస్ ఇప్పుడు చూద్దాము. అందులో ఒకటి వేరుపరచడం. వేరుపరచడం లేదా వేరు చేయడం. దానికాను మనము కొన్ని ప్రిపరేషన్స్ ముందుగానే చేసుకోవాలి. అందులో ఏమిటంటే, ఒకటి ఇలాగా నేల మీద గుండ్రాలు గీసుకోవాలి. చూసారా? ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. పెద్దగా ఇక్కడ అంటే నేల లేదు కాబట్టి నేను కాగితం మీద గీసాను.
మీరు పెద్దగా నేల మీద గుండ్రాలు గీయాలి. 3 గుండ్రాలు గీసుకోవాలి. అందులో ఒక చుక్క, 2 చుక్కలు, 3 చుక్కలు. పిల్లలు చెప్పండి, ఏమేం కనిపిస్తున్నాయి మీకు? ఇది చుక్క కదా, ఎన్ని చుక్కలు ఉన్నాయి ఇక్కడ? 1 కదా, 1. ఇక్కడ ఎన్ని చుక్కలు కనిపిస్తున్నాయి? 1, 2. అవునా? 2 చుక్కలు ఇక్కడ ఉన్నాయి ఈ గుండ్రంలో. ఇక్కడ ఎన్ని చుక్కలు ఉన్నాయి? 3 చుక్కలు. 1, 2, 3. 3. సో ఇలాగ మనము గుండ్రాలు గీసుకున్న తర్వాత కొన్ని కార్డ్స్ తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి కార్డ్స్. పిల్లలు ఇందులో చూస్తున్నారా? ఇదేంటి? మామిడి పండు. అవునా? ఈ మామిడి పండు ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి? 1 మామిడి పండు కదా. రైట్. ఇలాగా ఒక మామిడి పండు చిత్రాలను, ఒక 5 చిత్రాలను కార్డ్స్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత పిల్లలు ఇది చూడండి, ఏంటి ఇవి? ఏమిటి? పువ్వులు కదా. వెరీ గుడ్. పువ్వులు ఎన్ని ఉన్నాయి? 1, 2. 2 పువ్వులు ఉన్నాయి. అవునా? సో ఇలాగ 2 పువ్వుల కార్డులు కూడా మనము ఒక 5 కార్డులు తయారు చేసుకోవాలి. ఇలాగా 5 కార్డులు తయారు చేసుకోవాలి. తర్వాత పిల్లలు ఇక్కడ చూడండి, ఇదేంటి? ఇదేమిటి? డబ్బా. నేను గ్లాసులాగా తయారు చేద్దాం అనుకున్నా, కానీ డబ్బాలాగానే అవి. పర్లేదు. సో మీరు ఎలాగైనా సరే ఏదో ఒక చిత్రం గీయాలి అందులో. ఏమిటవి? డబ్బాలు అనుకుందాం. పిల్లలు మీ ఇష్టం, ఏదైనా చెప్పండి. ఎన్ని ఉన్నాయి ఇవి చెప్పండి? 1, 2, 3. అవునా? ఇవి కూడా మనము ఒక 5 కార్డులు తయారు చేసుకోవాలి. అలాగే మనము ఒక 15 కార్డులు ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద చూపిస్తారు. ఈ కార్డులని మనము అన్నీ కలిపేసేసి, ఇలాగ అన్నీ కలిపేసేసి పిల్లల ముందు పెట్టాలి. ఒక పిల్లవాడికి పిలవాలి. ఒక పిల్లవాడిని పిలిచి ఏం చేయాలి? ఇందులోంచి ఈ కార్డ్స్లోంచి కలిపేసాం కదా మనం. ఈ కార్డ్స్ అన్నీ మొత్తం ఆల్మోస్ట్ ఒక 15 కార్డులు ఉంటాయి ఇందులో. సో ఈ కార్డులలోంచి ఒక్కొక్క కార్డు తీసుకుంటూ ఇక్కడ ఏ గుండ్రంలో పెట్టాలో ఆ గుండ్రంలో పెట్టమని చెప్పాలి. అంటే ఇక్కడ 1 చుక్క ఉన్న గుండ్రం ఉంది, 2 చుక్కలు ఉన్న గుండ్రం ఉంది, 3 చుక్కలు ఉన్న గుండ్రం ఉంది. ఇప్పుడు పిల్లవాడు ఈ కార్డు తీశాడు. ఎన్ని ఉన్నాయి ఇందులో మామిడి పండ్లు? 1 మామిడి పండు. సో 1 చుక్క ఉన్న గుండ్రంలో బిడ్డ పెట్టాలి. అలాగే ఇది తీశాను. ఇందులో ఏమున్నాయి? 3 డబ్బాలు ఉన్నాయి. 3 డబ్బాలు 3 చుక్కలున్న గుండ్రం పిల్లవాడు పెట్టాలి. ఇది తీశాను. ఇందులో 2 పువ్వులు ఉన్నాయి. సో 2 చుక్కలున్న గుండ్రంలో వీటిని పెట్టాలి. ఈ విధంగా బిడ్డ గుర్తిస్తూ ఇలాగా చుక్కలు అంటే ఎన్ని అంకెకు సంబంధించింది కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన చిత్రపటాలు చూసుకోవాలి, ఈ కార్డ్స్ చూసుకోవాలి. ఈ గుండ్రంలో ఏ అంకెకు సంబంధించిన చిత్రపటం ఉందో దాంట్లో పెట్టుకుంటూ పిల్లవాడు వెళ్ళాల్సి ఉంటుంది. వీలైతే అంటే మీరు ఇలాగే మామిడి పండ్లే ఇవ్వాలని కూడా ఏమీ లేదు. మీ ఇష్టం వచ్చిన చిన్న చిన్న బొమ్మలు గీసి పిల్లలకి ఇవ్వచ్చు. ఇచ్చి ఈ విధంగా వేరుపరచమని చెప్పండి. వేరుపరచడంతో పాటు ఇక్కడ సంబంధించిన గుండ్రంలో పెట్టించండి. సో ఇది మనకి యాక్టివిటీ. ఇలాగా మనము వేరుపరచడం చేయాలి. అలాగే ఇంట్లో కూడా ఎక్కడ ఏ ఏ వస్తువులు ఉన్నాయో చూసుకుంటూ ప్రతి వస్తువుని చూడండి. ఒక పెన్ను, అలాగే ఇదేంటి ఒక ఫోను. సో ఇలాగ వస్తువులను ప్రతి వస్తువును పిల్లలకు వీలైనంత వరకు 1, 2, 3 అంకెలు
వచ్చేంత వరకు లెక్కించుకుంటూ పిల్లలు చెప్పడానికి ప్రయత్నం చేయించండి. అలాగే వీటిని కూడా చూపిస్తూ ఎక్కడ కనిపించినా కూడా ఆ నెంబర్ గుర్తించేలాగా పిల్లలకి చెప్తా ఉండండి. 3 పిల్లలు చెప్పండి, ఇదేంటి? 3 కదా. 3 ఇదేంటి పిల్లలు? 2 మరి ఇది 3 3 మరి ఇది 2 ఇది 1 రైట్, ఇది 1. ఇలాగా ఎక్కడ మీకు నెంబర్లు కనిపిస్తే అక్కడ పిల్లల చేత చెప్పించడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీలోకి వెళ్దాము. పూర్వగణితంలోనే 1, 2, 3 అంకెల పరిచయంలోనే తీస్తే చెప్తాం. ఈ తీస్తే చెప్తాం ఆట మీకు అందరికీ తెలిసిన ఆటనే. ఎందుకంటే అక్షరాలు అంకెలకు సంబంధించి అక్షరాలు ముఖ్యంగా తెలుగు అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలకు సంబంధించిన ఆటలలో ఇది మనము చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఆ ఆటను చూద్దాం. 1, 2, 3 అంకెలు ఉపయోగిస్తూ తీస్తే చెప్తాం ఆట అంగన్వాడీ టీచర్ చేయిస్తుంది. చూద్దాం. ఇక్కడ తీస్తే చెప్తా మాట్లాడుకుందామా? ఆడుకుందాం. తీస్తే చెప్తాం. తీస్తే చెప్తాం. అయితే నేను ఒక అంకె తీస్తున్నాను. తీసాను. 1 ఏంటి హర్షిత్, ఏమంకె? వీలోకి ఏమంకె ఇది? 1 వెరీ గుడ్. 1 1 1 వెరీ గుడ్. హర్షిత్ మొదట చెప్పాడు కదా, హర్షిత్ ఒక పాయింట్ ఇద్దాం. ఇంకొక అంకె తీసాను. తీసాను. 2 ఏమంకె హర్షిత్? 2 వీలోకి ఏమంకె? 2 2 2 వెరీ గుడ్. హర్షిత్ కి ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకొక అంకె తీసాను. తీసాను. 3 ఏమంకె హర్షిత్? 3 ఏమంకె విలో? 3 3 3 వెరీ గుడ్. విలోకి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అంకె తీసాను. తీసాను. 2 ఏమంకె హర్షిత్? 2 ఏమంకె విలో? 2 2 2 వెరీ గుడ్. హర్షిత్ కి ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకొక అంకె తీసాను. మూడు ఏమంకె విలో? 3 ఏమంకె హర్షిత్? 3 వెరీ గుడ్. 3 3 వెరీ గుడ్. హర్షిత్ విలోకి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అంకె తీసాను. 1 ఏమంకె హర్షిత్? 1 ఏమంకె విలో? 1 వెరీ గుడ్. 1 వెరీ గుడ్. విలోకి హర్షిత్ మీరిద్దరు తీస్తే చెప్తామాట చాలా బాగా ఆడారు. హర్షిత్ కి 4 పాయింట్లు, విలోకి 3 పాయింట్లు వచ్చాయి. హర్షిత్ ని లీడర్ చేద్దాం, విలోకి కూడా క్లాస్ చేద్దాం. సో ఇది మనకి తీస్తే చెప్తామాట. మీకు అందరికీ ఈ పాటికి బాగా నేర్చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఈ యాక్టివిటీ చేస్తే మనము ఈజీగా సింపుల్గా చేయగలుగుతాము. ఒకవేళ చేయకపోతే మనకు కష్టం అవుతుంది. అంగన్వాడీ టీచర్స్ ఎస్పెషల్లీ మీరు ఈ యాక్టివిటీస్ పిల్లల చేత గృహ సందర్శనానికి వెళ్ళినప్పుడల్లా చేయిస్తూ ఉండండి. నెక్స్ట్ వర్క్ బుక్లోకి వెళ్దాము. యూకేజీ వర్క్ బుక్లో అంకెలకు సంబంధించిన దాంట్లో 2 అంకెకు సంబంధించిన ఆ వర్క్ షీటు చూద్దాము. లెక్కించి పైకి చెప్పడం. 2 లెక్కించి పైకి చెప్పడం. కింద సూచనలు ఇవ్వడం జరిగింది. సూచనలు చూద్దాం. పై బొమ్మలను బిడ్డ చేత గుర్తింప చేయాలి. తర్వాత ఆ బొమ్మలను లెక్కించి పైకి చెప్పించాలి. ఉదాహరణకి కార్లను లెక్కపెట్టు, ఎన్ని కార్లున్నాయి చెప్పు అని బిడ్డను అడగాలి. 2 కార్లు అని బిడ్డ చేత చెప్పించాలి. 2 బొమ్మలు వేయమనాలి. పిల్లలు చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? కార్లు కదా. ఎన్ని కార్లు ఉన్నాయి లెక్క పెట్టండి పిల్లలు. 1 2 1 2 2 కార్లు ఉన్నాయి కదా ఇక్కడ. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఏంటి ఇవి?
కళ్ళు కదా. మరి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 1 2 2 కళ్ళు ఉన్నాయి కదా. సరే, కింద మరికొన్ని బొమ్మలు ఉన్నాయి, చూద్దాము. అమ్మో, ఏమో కనిపిస్తున్నాయి. ఏమిటివి? పిల్లులు కదా. ఎన్ని పిల్లులు ఉన్నాయి పిల్లలు చెప్పండి? 1 2 2 పిల్లలు ఉన్నాయి, అవునా? అలాగే ఇక్కడ ఏమున్నాయి పిల్లలు? ఏనుగులు కనిపిస్తున్నాయి కదా. ఎన్ని ఏనుగులు ఉన్నాయి మరి ఇక్కడ? 1 2 2 ఏనుగులు ఉన్నాయి కదా. 2 ఏనుగులు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇష్టమైన 2 బొమ్మలు గీయండి పిల్లలు. నేను ఇక్కడ 2 బొమ్మలు గీశాను. అరటిపండు బొమ్మలు గీశాను. దీనికి రంగులు కూడా వేస్తా. మీరు కూడా 2 బొమ్మలు, మీకు ఇష్టమైన బొమ్మలు, మీకు వచ్చిన బొమ్మలు గీయండి. సో దీని తర్వాత ఇంకొక పేజీ కూడా చూద్దాము. ఇది 3 అంకెకు సంబంధించిన పేజీ. చూద్దాం మరి. లెక్కించి పైకి చెప్పడం 3. కింద సూచనలు ఇవ్వడం జరిగింది. సూచనలు కూడా చూద్దాం. పై బొమ్మలను బిడ్డ చేత గుర్తింప చేయాలి. తర్వాత ఆ బొమ్మలను లెక్కించి పైకి చెప్పించాలి. ఉదాహరణకి, బాతులను లెక్కపెట్టు, ఎన్ని బాతులున్నాయి చెప్పు అని బిడ్డను అడగాలి. 3 బాతులు అని బిడ్డ చేత చెప్పించాలి. పిల్లలు, మరి బొమ్మలను చూద్దామా? పిల్లలు, ఏమిటివి? బాతులు. ఎన్ని ఉన్నాయి బాతులు చెప్పండి? 1 2 3 3 బాతులు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ చూద్దామా? 1 2 3 3 బాతులు. మరి ఇక్కడేమున్నాయి పిల్లలు? ఇవేంటి? కుండలు కదా. కడవలు అంటారు, కుండలు. ఇవి ఎన్నున్నాయి లెక్క పెడదామా? చెప్పండి, లెక్క పెట్టండి. 1 2 3 3 కుండలు ఉన్నాయి కదా. తర్వాత కింద ఇంకా బొమ్మలు ఉన్నాయి, చూద్దామా? మళ్ళీ వీటిని కూడా లెక్కిద్దాం. పెద్ద షిప్ ఉంది కదా, షిప్. ఓడలు. ఇవి ఎన్నాయి పిల్లలు? లెక్క పెట్టండి. 1 2 3 3 షిప్లు ఉన్నాయి కదా. ఓడలు 3 ఉన్నాయి. 3 1 2 3 1 2 3. కింద ఏం కనిపిస్తున్నాయి పిల్లలు చెప్పండి? ఇవేంటి? ఇండ్లు కదా, ఇల్లు. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 1 2 3 1 2 3 3 ఇండ్లు ఉన్నాయి కదా పిల్లలు. ఈ విధంగా ఈ అభ్యసన పత్రం చేయించాలి. ఇది మనకి పూర్వగణితానికి సంబంధించిన అంశాలు. తర్వాత మనము ఇంగ్లీష్ అక్షరాలకు సంబంధించిన దాంట్లోకి వెళ్దాము. ఈ రోజున మనము కొత్తగా ఈ అక్షరానికి సంబంధించింది చూద్దాం. ఈ లెటర్. ఈ లెటర్లో మనము శబ్ద పరిచయం చూద్దాము. ముందుగా శబ్ద పరిచయం కదా, తర్వాత మనము ఆకార పరిచయము, ఆ తర్వాత రాయడం ఉంటుంది. చూద్దామా? ఈరోజు మనము ఈ అక్షరాన్ని గురించి తెలుసుకుందాము. ఈ అక్షరం ఆల్రెడీ మీకు ABCD చెప్పారు కదా. అలాగనే ఈరోజు ఈ అక్షరం నేర్చుకుందాం. ఓకే, దీనికి సంబంధించి నేను మీ దగ్గర అంగన్వాడీలో సప్లై చేసినటువంటి ఒక 5 చిత్రాలు తీసుకున్నాము. మనకి పరిచయమైనటువంటి చిత్రాలు ఇవన్నీ కూడాను. సో ఈ చిత్రాలతో మొట్టమొదటిగా అక్షర శబ్ద పరిచయం ఎలా
ఎలాగో నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు, రెడీనా? పేరెంట్స్ వింటున్నారు కదండి? ఈ అక్షరాన్ని గురించి ఈరోజు నేర్చుకుంటున్నాము. ఇక్కడ చూడండి, చూస్తున్నారా? గుర్తుపట్టారా? ఏంటి ఇది? తెలుగులోనే చెప్పొచ్చు. పెన్సిల్తో రాసిన తర్వాత మళ్ళీ మనం తుడిపేయాలన్నప్పుడు వాడుకుంటాం కదా, ఏమంటాము? రబ్బర్. తెలుగులో రబ్బర్ అంటాము, దాన్ని ఇంగ్లీష్లో ఇరేజర్ అంటారు. ఏమంటారు? ఇరేజర్. చెప్పండి ఒకసారి. పేరెంట్స్ మీరు కూడా చెప్పండి, పిల్లల చేత పలికిపించండి. ఇరేజర్, ఇరేజర్. ఓకే, ఇరేజర్. దీంట్లో ఇప్పుడు చెప్పండి మొదటి శబ్దం. ఈ ఇరేజర్లో మొదటి శబ్దం ఏముంది? ఎలా వినిపించింది మీకు మొదటి శబ్దం? ఏ. చెప్పండి. ఏ. ఏ. పిల్లలు, పేరెంట్స్ ఇద్దరు కూడా ఒక్కసారి చెప్పండి. ఏ. ఓకే, ఓకే. ఇక్కడ చూడండి, చూసారా ఎప్పుడన్నా ఈ చిత్రము? ఏంటి చిత్రం? ఏం కనపడుతుంది? రైలు కనపడుతుంది కదా. రైల్లో రైలు ఇంజన్లా ఉందా? రైలే కదా. దీన్ని ఇంజన్ అంటాము. ఏమంటాము? ఇంజన్. పేరెంట్స్ మీరు పిల్లలు ఒకసారి చెప్పండి, ఇంజన్. ఇప్పుడు చెప్పండి, ఇంజన్లో మొదటి శబ్దం ఏమొచ్చింది? ఏ శబ్దం లాగా వినిపించింది మీకు? ఏ. ఏ శబ్దం? ఏ. అందరు చెప్పండి ఒకసారి, పేరెంట్స్ పిల్లలు. ఏ. ఇంజన్లో మొదటి శబ్దం ఏంటి? ఏ. ఓకే. ఇక్కడ చూడండి, చూసారా అందరు ఎప్పుడన్నా? ఏం కనిపిస్తుంది? రోజు అంగన్వాడీ సెంటర్లో తింటాం కదా, ఏంటిది? ఎగ్ కదా, కోడిగుడ్డు. ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్లో మీకు ఇస్తున్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఎగ్ అంటాం. ఏమంటాము? ఎగ్. చెప్పండి, ఎగ్. ఎగ్. ఎగ్లో మొదటి శబ్దం ఏమొచ్చింది? ఒకసారి చెప్పండి. ఎగ్లో ఏ కదా. ఏ శబ్దం? ఏ. ఏ. ఒకసారి చెప్పండి, ఏ. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎప్పుడన్నా చూసారా ఈ చిత్రం? ఈ బొమ్మను చూసారా? ఏం కనిపిస్తున్నాయి? లెటర్లు పెట్టడానికి మనం యూజ్ చేసే కవర్ లాగా ఉన్నాయి కదా, ఉత్తరాలు పెట్టుకోవటానికి వాడుకునేటువంటి కవర్స్ ఇవి. వీటిని ఇంగ్లీష్లో ఎన్వలప్ అంటాం. ఏమంటాము? ఎన్వలప్. చెప్పండి, ఎన్వలప్. ఎన్వలప్లో మొదటి శబ్దము ఏ శబ్దం వచ్చిందో చెప్పండి అమ్మా. పిల్లలు చెప్పండి. పేరెంట్స్ మీరు కూడాను. ఏ. ఏ శబ్దం వచ్చింది? ఏ. మళ్ళీ చెప్పండి, ఏ. ఏ. ఓకే. ఇప్పుడు ఇంకొక
బొమ్మ చిత్రం చూపిస్తా నేను, చూడండి. ఏం చిత్రం ఇది? ఎప్పుడైనా చూసారా? చూడలేదా? పేరెంట్స్ చూసుంటారు కదండి. గద్ద, గద్ద. తెలుగులో గద్ద అంటారు, ఇంగ్లీష్లో ఈగల్ అంటారు. ఏమంటారు? ఈగల్. చెప్పండి పిల్లలు, ఈగల్, ఈగల్, ఈగల్. ఈగల్లో మొదటి శబ్దం ఏమొచ్చింది? ఏ శబ్దం వినపడిందమ్మా? ఒకసారి చెప్పండి అందరూ. ఏ కదా, చెప్పండి. ఏ, 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 ఏ. ఓకే, చూసారా? ఇప్పుడు మనము ఈ అక్షరంతో 5 చిత్రాలు మనం చూసాము. వాటి పేర్లు కూడా మనము ఇంగ్లీష్లో నేర్చుకున్నాము. ఇరేజర్, ఇంజన్, ఎగ్, ఎన్వలప్, ఈగల్. ఈ 5 చిత్రాల్లో కూడాను మొదటి శబ్దము ఏమి వినిపించింది? ఏ వినిపించింది కదా. మొదటి శబ్దం ఏంటి? ఏ. ఓకే, సో ఇలాగ మనము ఈ అక్షరానికి సంబంధించిన శబ్ద పరిచయం అనేది చేయాలి. అంగన్వాడీ టీచర్స్ చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకంటే ఏ లెటర్ కానివ్వండి, ఈ లెటర్ సౌండ్ కానివ్వండి, కొంచెం కొంచెం తేడా కనిపిస్తూ ఉంది. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని పిల్లలకు నేర్పించేటప్పుడు ఆ శబ్దాన్ని సరిగ్గా నేర్పించాలి. అలాగే పదాలు కూడా, ఇంగ్లీష్ పదాలు కూడా మీరు కొన్ని తప్పుగా పిల్లలకు పరిచయం చేశారు అని అంటే అదే వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. సో ఈ సమయంలో మీరు సరిగ్గా పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఇవన్నీ వింటూ ఉండాలి, నోట్ చేసుకుంటూ ఉండాలి. అంటే మీరు తప్పుగా పలికారనుకోండి, దాన్ని మీరు ఇప్పుడు సరి చేసుకోవాలి. సరే, ఈ శబ్ద పరిచయంలో మనకు ఇంకొక ఆట, టెలిఫోన్ ఆట ద్వారా కూడా పిల్లలకి మనము ఈ అక్షరానికి సంబంధించిన పదాలను మనం పరిచయం చేస్తాం. అది ఇప్పుడు మనం ఆట ద్వారా చూద్దాము. అయితే మనము ఈ ఆటలో ఇరేజర్, ఇంతసేపు మీకు పరిచయం చేశారు కదా ఆ పదాలు. ఇరేజర్, ఇంజిన్, ఎగ్, ఎన్వలప్, ఇంకొకటి ఏంటి ఈగిల్. ఇవన్నీ కూడా పదాలు ఉపయోగిస్తూ మనము ఇక్కడ టెలిఫోన్ ఆటలో పరిచయం చేయడం జరుగుతూ ఉంది అంగన్వాడీ టీచర్. చూద్దాం. ఈ లెటర్ తో మొదలయ్యే కొన్ని వర్డ్స్ తో టెలిఫోన్ ఆట ఆడుకుందాం, సరేనా? ఇప్పుడు ఈ లెటర్ తో వచ్చే కొన్ని వర్డ్స్ చెప్తాను. ఎలిఫెంట్, Elephant, egg, egg, ఇంజన్, engine, ఈగల్, eagle, ఐ. eye. ఇలాంటి వర్డ్స్ తో టెలిఫోన్ ఆట ఆడదాం. Elephant, ఎలిఫెంట్. ఇప్పుడు ఇంకొక వర్డ్. engine, ఇంజన్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక వర్డ్. eagle, ఈగల్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక వర్డ్. egg, ఎగ్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక వర్డ్. eye. ఐ. వెరీ గుడ్. బాగుందా టెలిఫోన్ ఆట? చాలా బాగా ఆడు. క్లాప్స్. ఓకే, ఇది మనకి టెలిఫోన్ ఆట. చెవిలో చెప్పారు, మళ్ళీ పిల్లలు చివరి బిడ్డ పైకి చెప్పారు. ఒకసారి ఏంటంటే ఈ టెలిఫోన్ ఆటలో ఒకవేళ కనుక మధ్యలో కనుక ఎవరన్నా పిల్లవాడు సరిగ్గా వినలేదు, సరిగ్గా పక్క పిల్లవాడికి సరిగ్గా చెప్పలేదు అంటే అంగన్వాడీ టీచర్ కానివ్వండి, అక్కడ ఎవరైనా సరే కూర్చున్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎక్కడ అది సరిగ్గా వినలేదు అనేది మనం గమనించాలి. గమనించి తర్వాత ఆ బిడ్డకి మళ్ళొకసారి
మళ్ళీ ఆ పదాన్ని చెవిలో చెప్పించడము, పిల్లలు సరిగ్గా వింటున్నారా లేదా, సరిగ్గా పక్కవాడి చెవిలో చెప్తున్నారా లేదా అనేది ఈ విధంగా తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని సరి చేయాలి. ఓకే, ఇంతమంది మీకు శబ్ద పరిచయం చేసిన వారు సరళ గారు. తను ఎంఎల్టీసీలో ఇన్స్ట్రక్టర్గా చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో స్టేట్ లెవెల్లో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. సూపర్వైజర్స్కి ఇంకా మిగతా వారికి కొంతమందికి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. అందులో ఇన్స్ట్రక్టర్గా తను పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనము ఇంకొక అంశంలోకి వెళ్దాము. స్టోరీ, కథ. నిన్న మీకు ఎంఎల్టీసీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న మేడము మీకు కథ చెప్పారు కదా, అదే కథను మనం ఇప్పుడు చిత్రపటాల రూపంలో చూద్దాము. 3 పిట్టల కథ. చూద్దామా పిల్లలు? ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందామా? కథ పేరు 3 పిట్టల కథ. ఒక చిట్టడవిలో 3 పిట్టలు ఉంటూ ఉన్నవి. అయితే పిల్లలు, మీకు చిట్టడవి అంటే ఏమిటో తెలుసా? చిట్టడవి అంటే చాలా మొక్కలుంటాయి. అవన్నీ బాగా దట్టంగా పొదల్లా ఉంటాయి. మనము కాలు కూడా పెట్టలేము, అంత దట్టంగా ఉంటాయి. ఇంకా ఈ అడవిలో కొన్ని జంతువులు కూడా ఉంటాయి. అలాగే పక్షులుంటాయి, పాములుంటాయి, సీతాకోకచిలుకలుంటాయి. ఇట్లా చాలా చాలా ఉంటాయి. అలాంటి అడవిలో ఈ 3 పిట్టలు నివసిస్తూ ఉండేవి. ఈ పిట్టలు మంచి ఫ్రెండ్స్ కూడా. ఒకరోజు ఈ పిట్టలు అడవిలో కాసేపు అటు ఇటు తిరిగాయి. అంటూ తిరుగుతూ ఉన్నాయి. పండ్లు కూడా తిన్నాయి. అప్పుడు బాగా ఎండగా ఉంది. బహుశా అలసిపోయాయేమో, కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద నీడకు కూర్చున్నాయి. అందులో ఒక పిట్ట, మనం ఇలా రోజు ఎండకు ఎండాల్సిందేనా? వానొస్తేనేమో మొత్తం తడిచిపోతున్నాం. చలికి గజగజ వనకాల్సి వస్తుంది. ఇలాగైతే ఎలా? అలా చూడండి, ఆ ఊళ్ళో మనుషులు, పశువులు, ఆఖరికి కోళ్ళు కూడా చక్కగా ఇల్లు, గుడిసెలు, గూళ్ళు ఉన్నాయి. మనకేమో చిన్న ఇల్లు కూడా లేకపోయి, ఒక ఇల్లు ఉంటే ఎంచక్క హాయిగా ఇంట్లో ఉండేవాళ్ళం కదా అని అన్నది. రెండో పిట్ట కూడా, అవునవును, ఇల్లుంటే బాగుంటుంది. భలే మంచి విషయం చెప్పావు. అసలు ఎప్పుడూ తోచనే లేదు నాకు అంటూ మొదటి పిట్టను మెచ్చుకుంది. మూడో పిట్ట కూడా అవునవును అంటూ తల ఊపింది. అయితే మనం ఇల్లు కట్టుకుందామా అంది మొదటి పిట్ట. సరే సరే అంటూ 2 పిట్టలు ఒప్పుకున్నాయి. అలా 1-2 రోజులు గడిచిపోయాయి. ఈ 3 పిట్టల్లో ఒక పిట్ట చాలా సోమరి. అంటే పని చేయాలంటే బద్ధకం. కట్టుకుందాంలే, 4 రోజులు అయ్యాక కట్టుకుందాం అనుకుంటూ రోజు చెట్టు కిందికి వెళ్ళి పడుకునేది. రెండో పిట్ట మాత్రం ఇల్లు కట్టుకోవాలి కదా, ఇప్పటికైనా ఏవో కొన్ని పుల్లలు, ఆకులు తీసుకొచ్చుకొని కట్టుకుంటా.
ఇప్పటికీ ఇలా కట్టుకుంటే సరిపోతుందిలే అంటూ పుల్లలు ఆకులతో ఇల్లు కట్టుకుంది. ఇక మూడో పిట్ట మాత్రం మంచి ఇల్లు తప్పకుండా కట్టుకోవాలి అనే పట్టుదలతో ఎంతో కష్టపడి ఇటుకలను పక్క ఊరు నుండి తెచ్చుకుంది. అలాగే మట్టి నీరు కూడా తెచ్చుకుంది. మట్టిలో నీళ్లు పోసి మంచిగా కలిపింది. మెత్తగా మట్టిని కలిపింది. ఇటుకలు తెచ్చుకుంది కదా, వాటిని ఒకదానిపై ఒకటి పేర్చి మధ్యలో తడిపిన మట్టిని వేసి గట్టిగా గోడలు కట్టుకుంది. ఒక పైకప్పు కూడా వేసింది. చక్కగా తలుపు పెట్టుకుంది, కిటికీలు పెట్టుకుంది. నేలంతా మట్టితో నున్నగా చేసింది. రంగులు కూడా వేసుకుంది. హాయిగా ఇంట్లో ఉండడం కూడా మొదలుపెట్టింది. ఇలాగా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది. ఒకటే గాలి. పెద్ద పెద్ద చినుకులతో వర్షం. టపటప టపటప టపటప. ఆ గాలివానకి ఇల్లు కట్టుకోకుండా చెట్టు కింద ఉన్నదే పిట్ట. ఆ పిట్ట బాగా తడిచిపోయింది. మరి గాలి బాగా వస్తుంది కదా, ఒకటే చలి. ఆ చలికి చెట్టు కింద ఉన్న పిట్ట గజగజ వణికిపోతూ ముడుచుకొని అని మూలుగుతూ కూర్చుంది. ఇలా చలికి వానకి కూర్చోలేనని రెండో పిట్ట దగ్గరికైనా వెళ్తాను అని వెళ్ళింది. ఆకులతో కర్రపుల్లలతో కట్టుకున్నది కదా రెండో పిట్ట ఒక ఇల్లును. ఆ ఇల్లు కూడా కూలిపోయింది. పాపం రెండో పిట్ట కూడా వర్షానికి తడిచిపోయి చలికి వణుకుతూ అలా చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఉంది. మొదటి పిట్ట, అయ్యో నువ్వు తడిచిపోయావా? ఈ వర్షం ఇప్పుడే తగ్గేలా లేదు. ఇలాగే వర్షంలో ఉంటే మనకు జ్వరం వస్తుంది. మరి ఇప్పుడు ఎలా అని ఏడుస్తూ అన్నది. మళ్ళీ తనే, మన ఫ్రెండ్ ఇంటికి వెళ్దామా? అక్కడ కనీసం ఈ రాత్రన్నా ఉందాము అంది. రెండో పిట్ట వెంటనే, భలే చెప్పావు, నాకు ఆ ఆలోచనే రాలేదు, పద పద వెళ్దాం అంటూ గబగబా మూడో పిట్ట ఇంటికి వెళ్ళాయి. మూడో పిట్ట తన ఇంట్లో హాయిగా నిద్రపోతూ ఉంది. రెండు పిట్టలు వెళ్ళి తలుపు కొట్టి మూడో పిట్టని పిలిచాయి. మూడో పిట్ట తన ఫ్రెండ్స్ మాటలకి టక్కున నిద్ర లేచింది. వెంటనే వచ్చి తలుపు తెరిచింది. అయ్యో ఇదేంటి, మొత్తం తడిచిపోయారు, వణికిపోతున్నారు. ఇంత పెద్ద వర్షం వస్తోంది, నాకు మెలకువని రాలేదు. రండి రండి, ఇదిగో ఈ తువ్వాలతో తుడుచుకోండి అంటూ తువ్వాల ఇచ్చింది. రెండు పిట్టలు తువ్వాలతో శుభ్రంగా తుడుచుకొని మూడో పిట్టకి థ్యాంక్స్ చెప్పాయి. అందరూ కలిసి హాయిగా వెచ్చగా పడుకున్నాయి. సో ఇది కథ, పిల్లలు మూడు పిట్టల కథ. నెక్స్ట్ మనము తెలుగు అక్షరాల్లోకి వెళ్దాము. మనము ఈరోజు ఊ అక్షరము నేర్చుకుందాం. మనకి విజయలక్ష్మి ఉన్నారు స్టూడియోలో, తను మీకు ఊ అక్షరము పరిచయం చేస్తారు. గుడ్ మార్నింగ్ అండి. మనము తెలుగు భాషా పరిచయంలో ఆ నేర్చుకున్నాము, ఆ అక్షరం నేర్చుకున్నాము, ఈ నేర్చుకున్నాము, ఈ నేర్చుకున్నాము, ఊ నేర్చుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం అక్షరమో చూద్దాం. మరి పిల్లలు, నేను మీకు ఇప్పుడు కొన్ని బొమ్మలు చూపిస్తాను, మీరు అందరూ కూడా అదేంటో నాకు చెప్పాలి. పేరెంట్స్ మీరు కూడా మీ ఇంట్లో ఉన్నవి ఏమైనా వస్తువులు చూపించి పిల్లలకు ఈ శబ్దాన్ని పరిచయం చేయవచ్చు. ఇప్పుడు మనం చూద్దామా? మరి నేను చూపిస్తాను, మీరు చెప్పాలి ఇదేంటో. మానిటర్ వైపు చూడండి, అందరూ కూడా చూసి నాకు నేను చూపించింది ఏంటో చెప్పాలి. సరేనా? పిల్లలు చూసారా?
ఏంటిది? ఇక్కడ ఈ చిత్రపటంలో ఏం కనపడుతున్నాయి? ఓ చాలా బిల్డింగ్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, బస్ స్టేషన్ ఉంది. ఇదేంటి? ఇవన్నీ ఎందులో ఉన్నాయి కదా, దీన్ని ఏమంటాము? ఇన్ని ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ ఉన్నాయి. గుడి ఉంది, స్కూలు, ఏదో ఆఫీసు, అన్నీ ఇక్కడ, ఏదో గోడౌను, అన్నీ ఉన్నాయి. దీన్ని ఏమంటాం మనము? చెప్పండి పిల్లలు, ఏంటిది చెప్పగలరా? ఊరు. వెరీ గుడ్, ఎవరో చెప్పేశారు. ఇవన్నీ ఉన్నాయంటే ఇదేదో ఊరు అనండి పిల్లలు. మళ్ళీ గట్టిగా ఊరు. మళ్ళీ అనండి పిల్లలు, ఊరు. ఊరు పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుందమ్మా? చెప్పండి, చెప్పండి మళ్ళీ. వెరీ గుడ్, ఊ. మళ్ళీ అనండి పిల్లలు, ఊ. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను, అందరూ రెడీగా ఉండండి. మళ్ళీ నాకు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ చూసారా? ఏంటిది చెప్పండి పిల్లలు, ఇదేంటి? ఓకే, ఇదేదో చెట్టు, కానీ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవేంటి? చెప్పండి పిల్లలు, ఇవేంటి? ఇక్కడ ఇవి వేలాడుతున్నాయి కదా, చెట్టు నుంచి, ఇక్కడ కొమ్మల నుంచి కిందికి వేలాడుతున్నాయి. వీటిని ఏమంటారు? ఊడలు. ఓ, ఎవరో చెప్పేశారు, ఊడలు. వెరీ గుడ్. మళ్ళీ అనండి పిల్లలు, ఊడలు. గట్టిగా అనండి పిల్లలు, ఊడలు. ఊడలు పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? ఊ. మళ్ళీ అనండి పిల్లలు, ఊ. ఊడలు పదంలో మొదటి శబ్దం ఊ. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. రెడీ? చూసారా ఇదేంటో? ఎప్పుడైనా కనిపించిందా మీకు ఇది? ఎక్కడైనా చాలా చెట్లున్న చోట, పొలంలో అట్లా కనపడతా ఉంటుంది. ఏంటిది? ఏదో బలిలాగా ఉంది కదా. చెప్పండి, ఇదేంటి? ఎవరైనా చెప్పగలరా? దీన్ని ఊసరవెల్లి అంటారు. ఏమంటారు? ఊసరవెల్లి. మళ్ళీ అనండి పిల్లలు, ఊసరవెల్లి. మళ్ళీ అనండి పిల్లలు, ఊసరవెల్లి. ఈ ఊసరవెల్లి పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? ఊ. అనండి పిల్లలు, ఊ. ఊసరవెల్లి పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? ఊ. వెరీ గుడ్. ఇంకొకటి చూద్దాం మనం. పిల్లలు అందరూ గుర్తుపడతారు. ఏంటిది? వెరీ గుడ్. ఇంట్లో మనం పిల్లల్ని అట్లా పడుకోబెడతాం కదా, చిన్న పిల్లల్ని. ఏంటిది? ఊయల. మళ్ళీ అనండి పిల్లలు, ఊయల. గట్టిగా అనండి పిల్లలు, ఊయల. ఊయల పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? ఊ. ఏం వినపడుతుంది పిల్లలు? ఊ. ఊయల పదంలో మొదటి శబ్దం ఊ. మళ్ళీ అనండి పిల్లలు, ఊ. ఇలా పిల్లలకు మనము ఇంట్లో ఏమైనా వస్తువులు ఉన్నవి, ఊకు సంబంధించిన బొమ్మలు ఏమైనా ఉన్నా, వస్తువులు ఏమైనా ఉన్నా, అవన్నీ పిల్లలకు పరిచయం చేస్తూ పిల్లలకు ఆ పదాలను పలికించాలి. ఆ పదంలో వస్తున్న మొదటి శబ్దం ఏంటి అని చెప్పించి మళ్ళీ మళ్ళీ చెప్పించాలి. ఇలా చెప్పించడం వల్ల పిల్లలకు ఊతో వచ్చే పదాలు, వాటి ఉచ్చారణ, శబ్ద పరిచయం బాగా జరుగుతుంది. ఇప్పుడు మనము ఊతో వచ్చే పదాలన్నీ ఒక్కసారి చెప్పుకుందాం పిల్లలు. ఊయల, ఊసరవెల్లి, ఊడలు, ఊరు. ఇంకా కొన్ని చెప్పుకుందామా? ఊపిరి, ఊదడం, ఊట. ఇవన్నీ కూడా ఊతో వచ్చే పదాలే. అయితే వీటితో మనము టెలిఫోన్ ఆట కూడా పిల్లలకు ఆడించాలి శబ్ద పరిచయం చేసిన తర్వాత. టెలిఫోన్ ఆట ఆడే విధానం మనకందరికీ తెలుసు. పిల్లల్ని ఇంట్లో గుండ్రంగా కూర్చోబెట్టుకొని కుటుంబ సభ్యులు మీరు అంతారు ఆడించండి. ఒక పిల్లవాడికి చెప్పి మళ్ళీ ఆ పిల్లవాడు అందరికీ పాస్ ఆన్ చేసి లాస్ట్ పిల్లవాడు ఆ బయటికి చెప్పాలి. అయితే ఈ పదాలతో ఒక ఇంట్లో ఎలా ఆడుతున్నారో చూద్దాం. మరి మీరందరూ ఆట చూడండి. మొదలయ్యే కొన్ని పదాలతో టెలిఫోన్ ఆట ఆడుకుందాం, సరేనా? ఇప్పుడు కొన్ని పదాలు చెప్తాను. ఊ అక్షరం. ఊ ఊయల, ఊరు, ఊసరవెల్లి, ఊదడం, ఊగటం, ఊరు. ఈ పదాలతో టెలిఫోన్ ఆట ఆడుకుందాం, సరేనా? ఊరు. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక పదం.
వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి. ఉయ్యాల ఊయల. వెరీ గుడ్. ఒక పదం. ఊపిరి ఊపిరి. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి. ఊడలి ఊడలు. వెరీ గుడ్. బాగుందా టెలిఫోన్ ఆట? క్లాస్. మీరందరూ కూడా ఇలా ఇంట్లో పిల్లల చేత ఈ ఆటలు ఆడించడం వల్ల పిల్లలకు పదాలు శబ్ద పరిచయం బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఇంతకుముందు నేర్చుకున్న ఒక అక్షరాల పాట ఒకసారి మళ్ళీ చూద్దాం. అమ్మ అందమైనది అరటి తోటకెళ్ళింది, అరటి పండ్లు తెచ్చింది, అందరికీ పంచింది. అమ్మ అందమైనది అరటి తోటకెళ్ళింది, అరటి పండ్లు తెచ్చింది, అందరికీ పంచింది. ఆవు ఆవు ఎక్కడికి, ఆ అడవిలో మేతకి, ఆకులు గడ్డి తింటాను, ఆనందంగా ఉంటాను. ఆవు ఆవు ఎక్కడికి, ఆ అడవిలో మేతకి, ఆకులు గడ్డి తింటాను, ఆనందంగా ఉంటాను. ఇసుకతోటి ఇందుమతి ఇరుకు ఇల్లు కట్టింది, ఇంటి చుట్టూ అడ్డుగా ఇటుక గోడ కట్టింది. ఇసుకతోటి ఇందుమతి ఇరుకు ఇల్లు కట్టింది, ఇంటి చుట్టూ అడ్డుగా ఇటుక గోడ కట్టింది. ఈదురుగాలి వీచింది, ఈత చెట్టు ఊగింది, ఈత పండు రాలింది, ఈగ వచ్చి బాలింది. ఈదురుగాలి వీచింది, ఈత చెట్టు ఊగింది, ఈత పండు రాలింది, ఈగ వచ్చి బాలింది. ఈదురుగాలి వీచింది, ఈత చెట్టు ఊగింది, ఈత పండు రాలింది, ఈగ వచ్చి బాలింది. ఇప్పుడు మనము తెలుగు వర్క్ బుక్లో ఈ ఊకు సంబంధించిన ఒక పేజీ చూద్దాం. తెలుగు అభ్యసన దీపికలో ఇప్పుడు ఒక అభ్యసన పత్రం చూద్దాం. ఊ చిత్రపఠనం. చిత్రాలను గుర్తింపచేసి మాట్లాడించండి. ఊ శబ్దానికి సంబంధించిన పదాలను పలికించండి. ఊ శబ్దంతో మొదలయ్యే వాటికి టిక్ పెట్టించండి. పిల్లలు, ఇక్కడ మీకు కొన్ని బొమ్మలున్నాయి, చూస్తున్నారా? చూడండి చూడండి, ఏం కనిపిస్తున్నాయి? చూసారా? ఏమేం కనిపిస్తున్నాయి మీకు? ఇల్లు కనిపిస్తుంది, ఇక్కడ ఒక బర్రె కనిపిస్తుంది, ఇక్కడ ఉంగరం కనిపిస్తుంది, ఇక్కడ ఉంగరం కనిపిస్తుంది, పాప వాళ్ళ నాన్న. ఇక్కడ చూసారా? ఇదేంటి చెట్టు? ఏం చెట్టు ఇది? ఉసిరి చెట్టు. ఇక్కడ ఇవేంటి? ఉడతలు. ఎన్ని ఉడతలు ఉన్నాయో, చక్కగా ఆడుకుంటున్నాయి కదా ఉడతలు. ఇంకా ఇంకేం కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒక ఆవిడ ఏం చేస్తుంది? ఏం కోస్తుంది కత్తిపీట మీద? ఉల్లిగడ్డ కోస్తుంది కదా, ఉల్లిగడ్డ కోస్తుంది. సరే పిల్లలు, ఇప్పుడు మనము ఇక్కడ చిత్రాలు చూసాం కదా, ఇందులో ఊ అక్షరంతో వచ్చేటువంటి చిత్రాలు ఏంటో చెప్పాలి మీరు. ఇన్ని చిత్రాలు చూశారు కదా, ఇన్ని బొమ్మలు చూశారు కదా, ఇప్పుడు ఇందులో ఊ శబ్దంతో వచ్చేటువంటి చిత్రాలు చెప్పాలి మీరు. వాటికి టిక్ పెట్టాలి.
ఇక్కడేమేం చూసాం మనము? ఇదేంటి? ఉల్లిగడ్డ. ఊ ఊతో మొదలవుతుంది కదా, టిక్ పెడదామా? ఇదేంటి? కత్తిపీట. కత్తిపీట ఊతో మొదలవుతుందా? కాదు కదా. ఇక్కడేంటి? ఉడత. ఉడత అనేది ఊతో మొదలవుతుంది, టిక్ పెడదాం. ఇదేంటి? ఉంగరం కదా. ఉంగరం దేంతో మొదలవుతుంది? ఏ శబ్దంతో మొదలవుతుంది? ఊ, కాబట్టి టిక్ పెడదాం. ఇక్కడ పాప, అమ్మాయి. అమ్మాయి దేంతో మొదలవుతుంది? ఆతో కదా, కాబట్టి పెట్టొద్దు, టిక్ పెట్టొద్దు కదా. ఇదేంటి? ఉసిరి చెట్టు అనుకున్నాం కదా పిల్లలు. మరి ఉసిరి చెట్టు దేంతో మొదలవుతుంది? ఊ, కాబట్టి ఉసిరి చెట్టుకి మనము టిక్ పెడదాం. ఇల్లు దేంతో మొదలవుతుంది? ఈ కదా, కాబట్టి టిక్ పెట్టాము. ఇక్కడ బర్రె. బర్రె దేంతో మొదలవుతుంది? బా, కాబట్టి టిక్ పెట్టాము. ఇంకా ఏమున్నాయి పిల్లలు? తలుపు. తలుపు దేంతో మొదలవుతుంది? టిక్ పెట్టాం కదా. ఈ విధంగా ఈ పేజీ చేయించాలి. ఇంతటితో ఈరోజు కార్యక్రమాలు ముగిద్దాం. తిరిగి మర్నాడు కలుద్దాం. నమస్తే.